చూడండి. కానీ దురదృష్టం, నేను 1983 నుంచి తెలుగుదేశం పార్టీని చూశాను కానీ తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చాలా విలువలు ఆదర్శాలు అన్నట్లుగా ఉండేది. కానీ తర్వాత రోజుల్లో ఏంటి, ఇట్లాంటి వ్యక్తిగత దాడులు చేయటం, ఇటువంటి వాటి ద్వారానే ఎక్కువ లబ్ధి పొందాలనే తాపత్రయం కనపడతా ఉంటుంది. అది ఏ స్థాయికి సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు, పై మళ్ళీనేమో మంచి నీతులు చెబుతారు, బాగుంది. కానీ చేసేటప్పుడు వచ్చేసరికి ఇట్లాంటివన్నీ చేస్తే ఎట్లా? ఇప్పుడు తప్పు అయితే తప్పు అని చెప్పండి, అయిపోయాయి. కానీ ఇట్లా ఈ రకంగా దుష్ప్రచారం చేయటం ఈనాడులో అయితే నేను ఊహించను. గతంలో ఒక పదం వాడాలంటే అది ఉదాహరణకి ఒక మతానికి సంబంధించి ఒక కార్టూన్ వేశారు, ఒకసారి వేస్తే వాళ్ళంతా గొడవ అయితే వెంటనే క్షమాపణ చెప్పారు. ఆ సందర్భంలో కూడా ఆ పదం ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఇదేంది ఇంత అరాచకంగా రాస్తే, ఇప్పుడు ఇక్కడ కృష్ణరాజు గారు చేసిన తప్పు కంటే వీళ్ళు ఇంకా పెద్ద తప్పు చేసినట్లు కదా అనే భావన రాదా? 100% సార్. ఇప్పుడు మీకు రామారావు గారి గురించి వీళ్ళు నగ్నంగా కార్టూన్లు వేసింది నిజమే కదా. ఈనాడు పత్రికలో ఏపించింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఆయన అమ్మాయిలతో గడుపుతాడు, గండిపేట ఫామ్ హౌస్లో మందు దాగి చిందులేస్తున్నాడని రాపించింది వీళ్ళే కదా. మరి ఇలాంటి సంస్కృతిని స్టార్ట్ చేయించి పత్రికల ద్వారా ఈరోజు మళ్ళీ అదే పత్రికలు లేదంటే అదే రాజకీయ పార్టీ మేము సాంప్రదాయాన్ని సుప్ని శుద్ధపోస అసలు మాకేం సంబంధం లేదని లెక్కలో మాట్లాడితే, మరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇచ్చారు. ఏమని ఆడది కనపడితే అది వద్దులే మనం మాట్లాడకూడదు, అట్లాంటి మాట ఆడది అని అనకూడదు, మనం ఆడవారు అనాలి. కానీ ఆయన సంస్కారం అది ఆ విధంగా మాట్లాడారు. వీళ్ళు ఎవరు రియాక్ట్ కావాలి, అది విశేషం. ఇన్నిసార్లు జరిగినా కూడా మీరు అన్నట్టు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని ఇట్లాంటి మాట్లాడినా వాళ్ళకి ఈ 1 year పాలనలో ఏం చెప్పుకోవడానికి లేదు. సో ఈ 1 year పాలన మీద మొన్న పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి నిరసన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో. సో రేపు మళ్ళీ 12వ తారీఖు వీళ్ళు విజయోత్సవ ర్యాలీలు అనేదో పెట్టబోతున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఈ 1 year పాలనలో వీళ్ళు ఏం జరిగింది అనేది ఏం లేదు కదా. అప్పులు తెచ్చారు, ఇన్ని రకాల జగన్ గారు కూడా ట్వీట్ అయిన చూశారు. మొత్తం ఆర్థికంగా విధ్వంసం చేసి పడేశారు ఈ రాష్ట్రాన్ని 1 year లోనే. వాళ్ళ ఎమ్మెల్యేలే చంద్రబాబు నాయుడు గారు ఇదిగో సర్వేల్లో 30% అంట వ్యతిరేకత. ఆయన చెప్తున్నారు 30% వ్యతిరేకత. మరి ఏం చేయాలి? అందుకని డైవర్ట్ చేయాలి. గాడి తప్పితే వాళ్ళ మీద వేడి తప్పదని ఆయన చెబుతున్నాడు. ఆల్రెడీ చెప్తున్నారు 30% ఇప్పటికే వ్యతిరేకత అంటే 1 year లో. అది ఇంక 5 ఏళ్ళు పోయేటప్పటికి మొత్తం 0, వాళ్ళకి ఒక 1% కూడా ఉండదు, మొత్తం పూర్తిగా వ్యతిరేకతనే కదా. సో మరి ఇవన్నీ కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక చిన్న అంశాన్ని పట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్. అప్పుడు మీకు తెలుసు ఏది విజయవాడకి వరద వస్తే గుద్దేశారు, అసలు బోటు పెట్టి గుద్దేసి 2 లక్షల మంది చచ్చిపోతున్నారని రాశారండి బాబు. అయ్యో, అది ఇది ఒక బోటు. అది అట్లా ఇది చంద్రబాబు నాయుడు కట్టిన చిన్నదేమన్నా బ్రిడ్జ్, అది ఎప్పుడు కట్టి ఆ బ్రిడ్జ్ ఎందుకు పడుతుంది? ఓ బోట్ వచ్చి గుద్దితే పడిపోయింటే మొత్తం 2 లక్షల మంది కొట్టుకొని చచ్చిపోతున్నారని రాశారు. చచ్చిపోయే వాళ్ళు అని రాసింటారు, చచ్చిపోతున్నారని రాశారు సార్. అట్లా ఉంటుంది వెళ్ళదు ఏంది, మొత్తం అసలు కొట్టుకొని పోతున్నాను అంటే ఎట్లా ఉంటుంది అంటే ప్రపంచమంతలో ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలి. చెప్పట్లా అదాని కేసు అమెరికాలో అయితే జగనే కారణం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయాలి. 1 నెల రోజులు దాని మీద తిప్పుతారు. దీన్ని చూడండి, వాళ్ళు డిబేట్లు చర్చలు. చంద్రబాబు నాయుడు వాడతాడు రేపు నుంచి చూడండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని వాడి అమరావతిని ఇట్టంటారా అట్టంటారా, అమరావతి 30,000 మంది క్లియర్ గా 30,000 మంది మీరు ఇందాక రిఫర్ చేసినట్టుగా 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మహిళల ఆత్మగౌరవం వాళ్ళకి మనోభావాలు దెబ్బతినలేదా సార్? ఇప్పుడు మహిళలు ఎవరు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఎవరు? తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది మహిళల చేత వాళ్ళు కంప్లైంట్ ఇప్పించారు. వాళ్ళకి రైతులు అనేటటువంటి కండువా కప్పారు. అంతమించి మిగిలిన వాళ్ళు ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో ఉన్న సామాన్య మహిళలు కానీ ఎట్లన్నా రియాక్ట్ అయ్యారా? లేదంటే అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళు? ఎందుకంటే ఆ వార్డ్ అనేది అసలు ఎవరు పట్టించుకోవాలి సామాన్యంగా చెప్పాలంటే. ఎందుకంటే అదేదో ఫ్లోలో అదే సార్. ఏంటంటే వాళ్ళు వాంటెడ్గా చేసి దీన్ని పెద్ద ఇష్యూ చేసేసి సాక్షి ఇప్పుడు కిందెవరు రాస్తున్నారు, సాక్షి టీవీని అసలు ఆపేయాలి, రానియకూడదు అని చెప్పి దానికోసం వీళ్ళు లేఖలు రాస్తారంట. అంటే ఇది పెద్ద కుట్రలో భాగంగానే వీళ్ళందరూ ఇది చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మాబోటి వాళ్ళని చాలా చిన్నవాళ్ళ కింద లెక్క. ఒక జర్నలిస్టు అంటే తప్పు కావచ్చు, కానీ వీళ్ళ వ్యాఖ్యల ఆధారంగానే మొత్తం కథ నడుపుతున్నారంటే అంత బలహీనంగా ఉందా తెలుగుదేశం పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ, లేదా వాళ్ళ ఆలోచనలు కానీ? ఈ రోజు పని పిచ్చోటి మాట్లాడా అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను అట్లా ఆయన అంటలేదు, నేను జనరల్గా అట్లా అనేది వదిలేస్తారు కదా. అలా కాకుండా ఇంత అడావుడి చేస్తున్నారంటే ఏమిటి దాని అర్థం? సరే, అసలు ఇక్కడ ఏం లేదు. ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, షాడో ముఖ్యమంత్రిగా లోకేష్, డమ్మీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నా వీళ్ళు వెనక నడిపిస్తుంది 2 పత్రికలు వాళ్ళే ముఖ్యమంత్రులు. ఎందుకంటే మీరు పేపర్లో చూస్తారు వాళ్ళు ఎందుకు పేరు నాని గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లా, పెద్దిరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లా, లేదంటే వీళ్ళని ఎందుకు వదిలేశారు అమ్మంటే వీళ్ళు కేసులు పెడతారు వాళ్ళ మీద. వీళ్ళు రాయంగానే అంటే వీళ్ళు నడుపుతుంది వీళ్ళిద్దరనే కదా. ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ముఖ్యమంత్రులు.
తెర వెనక నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళు. అందుకనే వాళ్ళ ఎజెండాతోనే నా ప్రశ్న కరెక్టే కదా. ఇప్పుడు కృష్ణరాజు గారు అన్నది తప్పు అనేది మనం అందరం, నేను ముందు ఓపెన్గానే క్షమాపణ చెప్పాను, అది ఓకే. అయితే అది తప్పు అయినప్పుడు దాన్ని ఇంత పెద్ద ఎత్తున అదే పదాలు వాడి రాయటం అంతకంటే పెద్ద తప్పు అవుతుందా అవుతా? ఈ అంశాన్ని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, మరి ఇదే మా ఒక 9 ఏళ్ల అమ్మాయి మీద మొన్నటికి మొన్న 14 మంది 6 నెలల పాటు ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తే మరి దాని మీద వీళ్ళు డిబేట్లు ఎందుకు పెట్టరు? ఇది మన రాష్ట్రంలో జరిగినటువంటిదే కదా. ఇది రాష్ట్రానికిలో ఏ విధంగా మహిళల మీద పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటే నిదర్శనం కదా. మొన్నటికి మొన్న 3 ఏళ్ల అమ్మాయిని, ఈ 3 ఏళ్ల పాపని అత్యాచారం చేసి హత్య చేశారు కడపలో మహానాడు జరిగే ముందు రోజు. అదేవిధంగా 9 ఏళ్ల అమ్మాయిని మచ్చుమరిలో అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికి శవం దొరకల. ఇవన్నీ నో డిబేట్లు అండి, నో డిబేట్. పలానా వాళ్ళు అన్నారు, పలానా వాళ్ళు అనిపించారు, ఇక వీళ్ళు అల్లేసి దానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి, వీళ్ళు క్షమాపణ చెప్పాలి. నేను క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటిది ప్రోత్సహించదు. ఖచ్చితంగా ఒకటైతే స్పష్టంగా చెబుతాం, అమరావతి ప్రాంతం మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు. అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీని మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప అమరావతి రాజధానిగా మేము ఆ రోజు కూడా అది కూడా ఒక రాజధానిగానే ఉండాలని అనే మిగిలిన 2 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలని ఆలోచనతో వెళ్ళాం తప్ప ఎక్కడ దాన్ని ఇచ్చేయాలని వెళ్ళా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వాడుకుంటున్నాడు రాజకీయంగా. ఇప్పుడు అమరావతి అనేది మంచి ప్రాంతం అయితే దాన్ని ఇలా చెడని వీళ్ళే 100 సార్లు చెప్పి ఆ పదాన్ని వీళ్ళే 100 సార్లు డిబేట్లు పెట్టి ఇలా అంటారా అలా అంటారా, ఒకడేమో డాష్ డాష్ అంటాడు, ఇంకో డాష్ డాష్ అంటాడు. సో ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఇప్పుడైనా మీరందరూ ఇంకా దాన్ని ఆపేస్తే మన ఆంధ్రప్రదేశ్కి అమరావతికి కొందరు ఎవరో కాంగ్రెస్ ఎవరో మరి వాళ్ళు ఎవరో మరి నాకు ఆశ్చర్యం వేసింది. నేను కూడా అన్నానని ప్రచారం చేస్తున్నానండి. ఇంత అన్యాయం నేను ఎందుకు అన్నానని నేను ఎక్కడ అన్నాను అసలు? వారించడానికి నేను ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆ thumbnail చూపిస్తే 2-3 గంటలు డిబేట్ అన్ని పెట్టారండి. మీ మీద సాక్షి టీవీ మీద భారతమ్మ గారి ఫోటోలు వేసి అసలు వాళ్ళ ఇష్టం అండి. ఆ thumbnail చూస్తే అంటే నేను మానేస్తే ఆర్ దే హ్యాపీ? నేను ఉద్యోగం తప్పున్నాను, నాకు 70 ఏళ్ళు ఇప్పుడు ఈ వయసు, నాకు ఎందుకు వచ్చింది ఈ గొడవ, ఇంత కుట్ర రాజకీయాలు, ఇంత తప్పుకుంటే వాళ్ళు హ్యాపీయా? వాళ్ళ ప్లాన్లో అది కూడా భాగమే అవ్వచ్చు. దాన్ని మీరు కానీ ఒకవేళ విత్డ్రా అయితే వాళ్ళు అనుకున్న సక్సెస్ అయింది కదా. కానీ దయచేసి మీరు మాత్రం ఆ పని చేయొద్దు. ఏం చేద్దాం, ఇంత కుట్ర రాజకీయాలు అయితే ఈ వయసులో ఇంక నేను ఎంతకాలం బతుకుతానండి? మహాబడితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళు బతుకుతానో లేదో కూడా తెలియదు. కానీ ఇట్లాంటి చూసి బాధ అనిపిస్తుంది. న్యూట్రల్ గా చూసేటటువంటి వాళ్ళకి మనం ఎవరైతే కాల్స్ చేసేటటువంటి రెగ్యులర్ గా ఏదైతే న్యూట్రల్ కాలర్స్ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వస్తే డిఫరెంట్ నుంచి ప్రతిరోజు. సో వాళ్ళందరికీ తెలిసి ఈ చర్చ అంత వాదించేవాడిని నా మీదే ఇట్లా ప్రచారం చేశారంటే ఇంతకంటే నాకు ఇంతకంటే చెడ్డ రోజు నాకేముంటుంది? మీరు ఆడ కూర్చున్నారు కాబట్టి మీకు చేశారు, మరి అసలు సంబంధం లేని భారతమ్మ గారికి మరి అన్యాయం. అందుకే మీరు గమనించారు కదా, నేను భారతమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్షమాపణ చెప్పాను. ఎందుకంటే నా కార్యక్రమంలో జరిగిన ఒక చిన్న తప్పనండి ఇంకోటనండి, దానివల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాజకీయంగా కుట్ర జరుగుతున్నందుకు పరోక్షంగానో కారణం కాబట్టి వారు నాకు ఇస్తున్న గౌరవానికి అయ్యో నేను నా వల్ల కొంత వాళ్ళకి ఇబ్బంది వచ్చింది నా ప్రోగ్రాం వల్ల, మనమేం అనకపోయినా కూడా. పైగా నేను ఎవరిని అన్నివ్వకపోతే చివరికి నా మీద ఇట్లాంటి బురద జల్లే పరిస్థితి వస్తే ఈ సమాజం ఎటుపోతుంది? టార్గెట్ అదే కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ టార్గెట్ అదే, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంటే వాస్తవాలు చెప్తే కోపం వస్తుంది, తప్పులు చెప్తే అనేక సార్లు వైసీపీ వారు ఏదైనా అభ్యంతరకరంగా మాట్లాడితే కూడా, ఎందుకంటే ఆ మాటకు వస్తే పాపం జగన్ గారు మర్యాదస్తులు కాబట్టి నా జోలికి రాలేదు. ఆయన నంద్యాలలో ఒక వ్యాఖ్య చేస్తే రావు గారు నేనుండి ఆయన తప్పు కదంటే తప్పే అన్న, నేనేమి సమర్థించలేదు. అట్లా అనేక సందర్భాల్లో ఇసుక ఇష్యూ వచ్చింది, తొందరగా పరిష్కరించండి అని చెప్పేవాడిని. ఇట్లా అనేక ఇష్యూస్లో నేనేమి ఓపెన్గా అచ్చంగా భయం చేస్తూ ఎప్పుడు మాట్లాడాల. అయినప్పుడు కూడా కావాలని ముద్ర వేసి, అంటే వాళ్ళ లోపాలు చెప్పొచ్చు కానీ తెలుగుదేశం వాళ్ళ లోపాలు ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్తే కోపం వచ్చేస్తా. అది కదా ప్రజాస్వామ్యం అంటే, అది కదా పత్రికా స్వేచ్ఛ అంటే అది కదా. దాన్ని ప్రతిపక్షంలో ఉంటేనేమో చంద్రబాబు గారికి ఎక్కడ లేని ప్రజాస్వామ్యం కావాలి, పత్రికా స్వేచ్ఛ కావాలి. అంత అరాచకంగా రాశారండి ఆ రోజులు అబద్ధాలు. ఈనాడు అందరూ కూడా రాస్తున్నారు కదా, ఇప్పుడు కూడా రాస్తున్నారు. అది ప్రజాస్వామ్యం అంట. ఇప్పుడేమో జరిగినా జరగకపోయినా నేను చూశానండి సాక్షిలో, నేను అబ్జర్వ్ చేస్తాను. నేను డైరెక్ట్గా ఇక్కడ ఇది కాదు, ఐఎమ్ ఓన్లీ కన్సల్టింగ్ చేయటం కదా. నేను అబ్జర్వ్ చేశాను టీవీ కానీ పేపర్ కానీ, ఎక్కడ ఆధారం లేకుండా రాసిన సందర్భాలు దాదాపు లేవని చెప్పాలి. ఏదైనా సరే ఆధారం చూపించి రాస్తుంటారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లు కూడా మీరు చూడండి, ఆయన ఒక్క 1000 కోట్లు
కోట్లు 100 కోట్లు కూడా తేడా చెప్పరు. ఎంత అప్పు చేస్తే అంతే క్లియర్ గా చెబుతారు, విత్ ఆధారాలు, విత్ రిఫరెన్స్ చెప్తారు, విత్ డేటా చెప్తారు. నాకైతే ఒక్కసారిగా ఏంటి దరిద్రం, నాకు ఈ 70 ఏళ్ల వయసులో ఈ అసహ్యంలో సార్ ఇన్ని సంవత్సరాలు కాదు సార్, ఇన్ని పేపర్లో పనిచేసి 50 ఏళ్ళుగా నేను పత్రికల నుంచి టీవీ రంగంలో చర్చా వేదికలో 18 ఏళ్ళు, 18 సంవత్సరాలు. మరి మిమ్మల్నే వాళ్ళు ఎందుకు మనకి ఉద్యోగం అనే రకంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారంటే సామాన్యులు. ఇంకా 1995 నుంచి నేను టీవీ డిబేట్ లో పాల్గొంటున్నాను. ఏది డైరెక్ట్ గా టీవీ డిబేట్ నిర్వహిస్తున్నదేమో 2007 నుంచి నిర్వహిస్తున్నారు. అసలు 18 ఏళ్ళుగా ఉన్న మిమ్మల్ని వాళ్ళు ఇది ఎందుకు బాబు మనకి ఇది అనుకునే స్థాయికి వాళ్ళు తీసుకెళ్తున్నారని అంటే ఇంకా మీ సామాన్యుల్ని మిగిలిన వాళ్ళని ఇంకెంత టార్చర్ పెడుతున్నారనేది ప్రజలు అర్థం చేసుకోవాలి.